అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లోంచి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఒకే ఒక దైవనామం. అవును, కేవలం ఒక్క పేరులోనే ఎంత శక్తి దాగుందో చూద్దాం. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్నొస్తుంది. మనం ఏదో మామూలుగా ఒక్కోసారి తప్పుగా పలికినా సరే ఒకే ఒక్క మాట మన తలరాతను మార్చేయగలదా? అసలిది సాధ్యమేనా? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎవరినైనా పేరు పెట్టి పిలిచామనుకోండి, వాళ్ళు వెంటనే మనవైపు తిరిగి చూస్తారు కదా. దైవనామం కూడా సరిగ్గా అంతే. అది ఒక డైరెక్ట్ కాల్ అన్నమాట. మనం ఏ ఉద్దేశ్యంతో పిలిచాం, మనకు ఎంత తెలుసు, ఇవేవీ అక్కర్లేదు. ఆ పేరు పలకగానే ఆ దైవం దృష్టి మనవైపు మళ్ళుతుంది. సరే, మరి ఈ జపం లేదా నామస్మరణ అనేది ఇంత పవర్ఫుల్గా ఎలా పనిచేస్తుంది? ఆ శక్తి అంతా అసలా పేర్లోనే ఎలా ఇమిడి ఉందో కాస్త వివరంగా చూద్దాం రండి. చూడండి, ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, మనం దాన్ని సరిగ్గా పలకకపోయినా, అంటే ఉచ్చారణలో దోషాలున్నా సరే, అది పనిచేస్తుందట. అంతేకాదు, ఇంట్లో పిల్లలకి దేవుడి పేరు పెట్టుకుని పిలుస్తాం కదా, అలా పిలిచినా చాలు, సరదాగా ఆటల్లోనో పాటల్లోనో పద్యాల్లోనో వాడినా సరే దాని ప్రభావం దానికుంటుంది. ఎందుకంటే ఆ పేరుకే ఆ నామాన్ని ధరించిన దైవాన్ని ఆకర్షించే శక్తి ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే, తెలియకుండానే మన పాపాలు తొలగిపోయి మనం దైవత్వం వైపు అడుగులేస్తాం. సరే, ఈ సిద్ధాంతం వినడానికి బావుంది. కానీ ప్రాక్టికల్గా ఇదెలా పనిచేస్తుందో చూద్దాం. ప్రవచనంలో చెప్పినట్టుగా మొట్టమొదటి నామం శంభోని తీసుకుని పరిశీలిద్దాం. శంభో ఈ పేరుని విడదీసి చూస్తే చాలా సింపుల్గా అర్థమవుతుంది. శం అంటే సుఖం లేదా ఆనందం, భావయతి అంటే దానిని మనలో కలిగించేవాడు, అంటే మనసులో ఆనందాన్ని పుట్టించేవాడు శంభో అన్నమాట. అయితే ఇక్కడ మరో ప్రశ్న, అసలు సుఖం అంటే ఏంటి, ఆనందం అంటే ఏంటి? ఎందుకంటే అది పట్టుకోవడానికి దొరికే వస్తువు కాదు కదా, అదొక ఫీలింగ్, ఒక మానసిక స్థితి. దీన్ని అర్థం చేసుకోవడం చాలా తేలిక. ఇప్పుడు చూడండి, కొందరికి డబ్బు ఉంటే ఆనందం, కానీ కుచేలుడిలాంటి మహాభక్తుడికి ఆ ధనం లేకపోవడమే ప్రశాంతత, అదే సుఖం. అలాగే భోజనం దగ్గరకొస్తే ఒకరికి వంకాయ కూరంటే ప్రాణం, ఇంకొకరికి అసలా వాసన కూడా పడదు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? సుఖం అనేది అందరికీ ఒకేలా ఉండదు. అది పూర్తిగా మన మనసు మీద, మన స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే అత్యంత ముఖ్యమైన పాయింట్ ఉంది. శంభో మనకు ఏది పడితే అది ఇవ్వడట. ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక ప్రయాణానికి, వాళ్ల ఎదుగుదలకి ఏది అవసరమో సరిగ్గా ఆ రకమైన సుఖాన్ని అందిస్తాడు. అది లౌకిక సుఖం కావచ్చు, ఆధ్యాత్మిక ఆనందం కావచ్చు, లేదా కొన్నిసార్లు వైరాగ్యం కూడా కావచ్చు. ఏది మనల్ని పైకి తీసుకెళ్తుందో దాన్నే ఇస్తాడన్మాట. శంభో గురించి చూశాం కదా, ఇప్పుడు దాంతోనే ముడిపడి ఉన్న ఇంకో అద్భుతమైన నామం శంకర గురించి తెలుసుకుందాం. ఆయన కేవలం ఆనందాన్నిచ్చేవాడే కాదు, అసలు సకల శుభాలకు ఆయనే మూలకారణం. శంకర అంటే శం కరోతి ఇతి శంకరః. అంటే ఎవరైతే కేవలం శుభాన్ని మాత్రమే చేస్తారో ఆయనే శంకరుడు. ఈ విశ్వంలో జరిగే మంచి అంతటికీ ఆయనే కారణం. ఆయన స్వభావమే శుభాన్ని సృష్టించడం. దీన్ని ఒక కవి చాలా అందంగా చెప్పారు. ఆలోచించండి, ఒక భక్తుడు ఎంతో ప్రేమతో శ్రద్ధతో ఒక పువ్వును తీసుకెళ్లి స్వామి పాదాల దగ్గర పెట్టాడు. అంతే, ఆయన చేసింది అంతే. కాని ఆ దైవం ఏం చేస్తాడు? ఆ చిన్న సమర్పణలోని భక్తిని తీసుకుని దాన్ని ఎన్నో రెట్లు పెద్దవి చేసి తిరిగిస్తాడు. ఎలా? ఒక బిడ్డ రూపంలోనో, ఒక ఇంటి రూపంలోనో, లేదా అసలు దేనికి అందని గొప్ప జ్ఞానం రూపంలోనో ఆ ఆశీర్వాదం మనకు తిరిగొస్తుంది. చిన్న పువ్వెక్కడా, ఈ గొప్ప వరాలెక్కడా? ఇప్పటిదాకా మనం దైవనామాల గురించి, వాటి శబ్ద శక్తి గురించి మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు మాటల నుంచి ఆ రూపంలో కనిపించే చిహ్నాల వెనుక ఉన్న అర్థమేంటో చూద్దాం. పరమశివుడి రూపంలో మనకు కనిపించే ప్రతిదానికి ఒక లోతైన అర్థముంది. ఉదాహరణకు త్రిశూలం. దాన్ని చూడగానే మనకొక ఆయుధంలా అనిపిస్తుంది. కాని అది కేవలం ఆయుధం కాదు. దానికున్న 3 శూలాలు, సత్వ, రజో, తమో అనే 3 గుణాలకు ప్రతీక. ఈ 3 గుణాలే మన భౌతిక ప్రపంచాన్ని నడిపిస్తాయి. ఆ మూడింటినీ తన చేతిలో పట్టుకున్నాడంటే ఆయన ఈ గుణాలకు అతీతుడని అర్థం. ఇక తలమీద ఉండే చంద్రవంక, దీని వెనుకున్న అర్థం ఇంకా అద్భుతంగా ఉంటుంది.
చంద్రుడి వృద్ధిక్షయాలు దేనికి సంకేతం? కాలానికి. రోజులు, వారాలు, నెలలు అన్నీ చంద్రుణ్ణి బట్టే కదా? మరి ఆ కాలాన్నే తన తలమీద అలంకారంగా పెట్టుకున్నాడంటే దాని అర్థమేంటి? ఆయన కాలానికి కూడా అతీతుడు. కాలాన్ని జయించినవాడే కదా మృత్యుంజయుడయ్యేది. సరే, నామాల గురించి, చిహ్నాల గురించి ఇవన్నీ చూశాం. ఇప్పుడు వీటన్నిటినే కలిపి ఒకే ఒక్క ముఖ్యమైన పాయింట్ దగ్గరికి వద్దాం. అదేంటంటే, అసలు భక్తుడి పాత్ర ఏంటి, మనసు యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఒకసారి ఆయన సంపద ఏంటో చూద్దాం. ఒక చేతిలో ఏకంగా బంగారు పర్వతమే ఉంటుంది. పక్కనేమో సకల సంపదలకు అధిపతి అయిన కుబేరుడు నిల్చునుంటాడు. ఇంట్లో కల్పవృక్షాలు, చింతామణులు, అసలాయన పాదాలే సకల శుభాలకు నిలయం. మరి ఇంత వైభవమున్న దేవుడికి మనం ఏమివ్వగలం? ఆలోచించండి. దానికి సమాధానమే ఈ అద్భుతమైన మాట. బంగారు కొండలు, దివ్యమైన రత్నాలు తన సొంతమైన వాడికి మనం ఏమీ ఇవ్వగలం? ఒక్కటే ఇవ్వగలం, మన మనస్సు. అదే అన్నింటికన్నా ముఖ్యమైన సమర్పణ. అంటే మనం ఎన్ని పూజలు చేశాం, ఎంత ఖరీదైన వస్తువులు సమర్పించాం అన్నది ముఖ్యం కాదు. మన మనస్సు ఎంత నిలకడగా ఉంది, ఎంత చిత్తశుద్ధితో మనం ఆయన్ని తలుచుకుంటున్నాం, దానికే ఆయన విలువిచ్చేది. మనస్సు లేని పూజలకన్నా శుద్ధమైన మనస్సే గొప్పది. మొత్తంగా చూస్తే దైవనామాలకు ఇంతటి శక్తి ఉంది. అనుకోకుండా పలికినా సరే పాపాలను హరించి శుభాలను కలిగించే శక్తి వాటికుంది. ఇక్కడే మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. దైవనామాలకే ఇంత పవర్ ఉంటే మరి మనం రోజు వాడే మాటల సంగతేంటి? మన మాటలతో మనం దేనిని మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నట్టు?